బ్యాంకాక్లో వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది, అది పటాయా అనుకుంటా. ఒకటి వాకింగ్ స్ట్రీట్ పటాయా. ఓకే. అక్కడ నైట్ లైఫ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులకి నైట్ లైఫ్ కోసమే ఇక్కడ నుంచి క్రౌడ్ వేరే వేరే సిటీలకు వెళ్తున్నారనే సంగతి మీకు తెలీదా? టూరిజం, ఓన్లీ టూరిజం. హైదరాబాద్ నుంచి నైట్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి రకరకాల, అంటే వాళ్ళకి వర్కౌట్ అయిన ప్లేసెస్. మనకి ఇంత స్కోప్ ఉండి గవర్నమెంట్ అది అసలు కన్సిడర్ చేయట్లేదు టూరిజం కింద. అరే కన్జర్వేషన్ చేసి మొత్తం ఫారెస్ట్ని ఫారెస్ట్ లాగా ఉంచి బయట జంతువులు లోపలికి రాకుండా, లోపల జంతువులు బయటికి రాకుండా కొంచెం సేఫ్ గార్డ్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా, కనీసం ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా హైజీన్, వాటరు, బేసిక్ కమ్యూనిటీస్ చేస్తే అవి కదా కావాలి. వాళ్ళతోటి పోటీ పడటం, వీళ్ళతోటి పోటీ పడటం, ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్, మా బిల్డింగ్ బాగుందా, అన్ని గ్లాస్ స్ట్రక్చర్స్ అవసరమా? హీట్ పెంచే స్ట్రక్చర్స్ అవసరమా? ఆల్రెడీ చల్లగా ఉండే ప్లేస్ని కబ్జా చేసి దాన్ని ఎవరి పేర్లు పెట్టి ఎవరు అవసరాలు వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ వెర్ ఇస్ ద ఎండ్? సో వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేసుకుంటున్నారు కదా నార్మల్గా. తెలీదు, వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు మీరున్న ల్యాండ్ కూడా ఇక్కడ ఇది కబ్జా చేస్తారా అని అంటే అందుకే కానీ నేను కూర్చుందని అన్నారు ఇందాక. అవన్నీ అయ్యేదాకా ఏదో కొంచెం రిలాక్స్ అవడానికి కొంచెం ఏదో అక్కడ ఇక్కడ దొరికిన వాటితోటి డారాలు కట్టుకొని కూర్చున్నా. ఇప్పుడు చల్లగా ఉందా లేదా మీకు? ఉంది, చాలా చల్లగా ఉంది. అదే నా పర్పస్. ఏదో కబ్జా చేసి ఇదంతా నేను క్లెయిమ్ చేయడానికి రాలా. నాకు ఇంకా బుర్ర దొబ్బలా. లేదు అందుకు కాదు, దానికోసం అని కాదు. కానీ నార్మల్గా ఇప్పుడు ఇందాక మేము అడిగినప్పుడు అన్నారు కదా, సో ఏంటంటే ఇందాక కబ్జాలు చేస్తున్నారు ఏంటి అని అంటే అందుకే నేను ఇక్కడ ఉన్నది, ఎవరిని వచ్చినా చేయనియను అని చెప్పారు కదా ఒక మాట. సో దుర్గం చెరువుని ఎలా అయితే కాపాడుతున్నారో, సో ఈ ప్లేస్ని కూడా, అంటే ఈ చుట్టుపక్కల ప్లేస్ని కూడా అలానే సెక్యూర్ చేస్తున్నారు అనుకోవచ్చా? అంటే ఇప్పుడు నేను సెక్యూరిటీ వాచ్మెన్ అట్లా కాదు, గవర్నమెంట్ అపాయింట్ చేసిందా, నీకేం రైట్ ఉంది, అవన్నీ అసలు పాయింట్ కాదు. నేను ఎవరన్నది పాయింటే కాదు. నేను చేయాల్సింది నేను చేసుకుంటున్నా. దాంతోపాటు నేను మల్టీ టాస్కింగ్ చేస్తా. నా ప్రాక్టీస్లు వాట్ ఎవర్, నాకు ఏదో జరుగుతుంది, వర్కౌట్ అవుతుంది. నేను ఫోకస్ కాదు. నేను మాట్లాడే పాయింట్స్ నీకు అర్థం కూడా కావట్లేదు. లేదు అర్థమవుతుంది, చెప్తున్నా అర్థమవుతుంది. కాకపోతే అండ్ ఇంకోటి అంటే మీరు సినిమాటోగ్రాఫర్ స్టార్టింగ్ స్టేజ్లో అప్పుడు ఓకే, జస్ట్ ఒక క్వశ్చన్ మాకు తెలుసుకుంది ఏంటంటే, సో ఇప్పుడు అంటే మీరు మామూలుగా మూవీస్ చూస్తూనే ఉంటారు అండ్ ట్రెండింగ్ అయ్యే విషయాలు కూడా తెలుసుకుంటూ ఉంటారు. సో అప్పటికిప్పటికి ఏమన్నా చేంజ్ అయిందన్న, అంటే సినిమాటోగ్రఫీ మూవీ మేకింగ్లో కానీ? ఇందాక మీరు మాకు ట్రైలర్ చూపించారు ఒకటి నార్మల్గా. ఓకే, పేర్లు వద్దు, జస్ట్ దాని గురించి మాట్లాడు. నువ్వు చెప్పు, పేరు చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. ఆ స్పెల్లింగ్ చెప్పాము, కాకపోతే అప్టాటిక్ అనేది చెప్పారు నార్మల్, అది మాత్రం గుర్తుంది మాకు. ఎపాకోలిప్టో అని ఒక ట్రైలర్ చెప్పారు. నేను స్పెల్లింగ్ చెప్పాను. ఆ స్పెల్లింగ్ అయితే మాకు రాలే, నా స్పెల్లింగ్ వచ్చేసిన వాళ్ళు అయితే మేడం. ఓకే, అది కాదు పాయింట్. భాష ఇంగ్లీష్ మాట్లాడితే తెలియగలవాడని, 4-5 భాషలు మాట్లాడితే తెలియగలవాడని, అదేం లాజిక్ బ్రో? నాకు అర్థం కాదు. నీకు భాష అనేది కమ్యూనికేషన్కి ఒక టూల్. తెలిస్తే మాట్లాడగలుగుతావు. నీకు తెలిసినా తెలియకపోయినా ప్రపంచంలో చాలా పనులు జరిగిపోతాయి. అన్నిటికీ భాషలు అవసరం లేదు. బాడీ లాంగ్వేజ్, సైన్స్ చాలా వరకు జరిగిపోతాయి అసలు ఏం చేయకుండానే. అదే పెద్ద లాంగ్వేజ్. అవన్నీ వదిలేసి ఒక భాష, ఒక ఫ్యాన్సీ, అవన్నీ పక్కన, నాకు నాట్ ఇన్ కంపారిజన్. కొన్ని ప్లేసుల్లో ఉండటం వల్ల, కొంతకాలం పనిచేయటం వల్ల, కొన్ని అవసరాలు బట్టి నేర్చుకోవాల్సి వస్తుంది. అలా కొన్ని భాషలు నేర్చుకున్నా. భాష అంటే జస్ట్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళ కల్చరు, వాళ్ళ ట్రెడిషన్, వాళ్ళ లైఫ్ స్టైలు, అది కూడా తీసుకుంటాం కదా. అన్ని సంవత్సరాలు ఉన్నామంటే చూస్తుంటాం, అబ్జర్వ్ చేస్తుంటాం కదా. మరి ఇప్పుడు జనరేషన్ చూడు, ఏం నేర్చుకోవాలి? బట్టలు చించుకొని ఫ్యాషన్ అన్నాం, ఓకే, జనాలు యాక్సెప్ట్ కూడా చేస్తారు. నువ్వు చేసేదంతా చేసేసి వాళ్ళు అలా అయింది, వీళ్ళు ఎలా అయిందని బ్లేమ్ చేయడం ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని బ్లేమ్ చేయడానికి రాలా. మీ జనరేషను, మా జనరేషన్ సెపరేషను, అది కాదు పాయింట్. ఈజ్ ఇట్ వర్కింగ్ అవుట్? ఆర్ పీపుల్ హ్యాపీ? ఆర్ థింగ్స్ వర్కింగ్ అవుట్? అది కూడా పాయింట్ కాదు. ఇప్పుడు నేచర్ చూడు, ఎంత వేడి, ఎట్లా ఉంటాయి వేరే జంతువులు, అసలు ఏవి పక్షులు ఏవి? దట్ ఈస్ ద పాయింట్. ఓకే, సూపర్. యాజ్ ఇప్పుడు నార్మల్గా ఏమంటారు, అంత లైఫ్ చూసి వచ్చి, అంటే సక్సెస్ చూసి వచ్చిన ఒక పర్సన్గా ఇప్పుడున్న వాళ్ళు చాలామంది ఏంటంటే లైఫ్కి ఏమంటారు ఉరుకులు పరుగులు ఆ జీవితాలతోటి అలా ఉంటున్నారు. వాళ్ళకి ఏమన్నా చెప్తారని? అసలు లేదు అని చూసి చేసి వచ్చిన క్యాండిడేట్ మీరు, సో ఏంటి అసలుకి ఏం చెప్తారు వాళ్ళకి? ఎవరు చెప్పినా వినడానికి రెడీగా ఉంటారు. లైక్ కొంతమంది ఉంటారు కదా, ఎంతో కొంత ఒక రియలైజ్ అనేది ఉంటుంది కదా. వాళ్ళు చెప్పినా వినరు. వాళ్ళు ఎప్పుడైతే రియలైజ్ అన్న సోకాల్ సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, అది కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి అసలు రాదు.
కొన్ని అలా ఉంటాయి, అవన్నీ డీటెయిలింగ్ ఎందుకులే, కానీ వాళ్ళకి వర్కౌట్ అవుతుంది కదా, నాకు ఇది వర్కౌట్ అవుతుంది, అలాగే నీకు ఏదో వర్కౌట్ అవుతుంది. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. అందరినీ జనరలైజ్ చేసేసి ఇదే సక్సెస్, ఇదే ఫార్ములా, ఇదే స్టాండర్డ్స్, హూ ఆర్ వీ టు జడ్జ్? I don't judge anybody. I don't let anybody judge me. Who are we to say నీకు నచ్చేది ఇంకోటి నచ్చకపోవచ్చేమో, వెజిటేరియన్కి నాన్ వెజిటేరియన్ అదేదో ఆ ఫీలింగే నచ్చదేమో కొంతమందికి. అవన్నీ పక్కన పెడితే పీపుల్ని ఈజీగా జడ్జ్ చేయడానికి లుక్స్, ఏవో చిన్న చిన్న క్రైటీరియా, అవన్నీ క్యారెక్టర్ కాదు కదా. వాట్ ఈస్ ద స్కేల్? ఎట్లా జడ్జ్ చేస్తావు? జనాలు ఈజీగా ఏది పడితే అది థంబ్నెయిల్స్ పెట్టేసుకొని ఎవరికి తోచిందో అలా చేసుకుంటే ఇట్స్ ఓకే. అది వాళ్ళ జ్ఞానం, వాళ్ళ మేధస్సు, వాళ్ళ విజ్ఞానం, పరిజ్ఞానం. ఓకే, ఇట్స్ ఓకే అంటున్నా. కానీ నార్మల్గా వాళ్ళు పెట్టే అంటే ఈ థమ్స్ వీటి వల్ల కూడా మరి మీరు చేసే ఇప్పుడు ఇది దుర్గం చెరువు కోసం చేసేది కొంచెం నెగిటివిటీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కదా. నెగిటివ్ పాజిటివ్ ఏంటి? నాకు నచ్చింది నేను చేస్తాను, నాకు వల్ల అయింది నేను చేస్తాను, నాకు వర్కౌట్ అయింది నేను చేస్తున్నా, అంతే. నేను ఎవరి అప్రూవల్ కోసమో, ఎవరి ఆథెంటికేషన్ కోసమో నేను వెయిట్ చేయట్లా. నా వల్ల అయింది, నా పరిధిలో ఉన్నది, నాకు జరిగేది నేను చేస్తున్నాను అంటున్నా. ఓకే, సో ఫైనల్గా ఎప్పుడైనా మళ్ళీ ప్రేమ్ సజ్జన్ అని అదే సినిమాటోగ్రాఫర్గా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇన్ ఫ్యూచర్? లేకపోతే ఇది అయిపోయిన తర్వాత కానీ, లేకపోతే ఎప్పుడన్నా? నేను చేయకూడదు, చేయలేను అని చెప్పట్లా. జరగాల్సినప్పుడు జరుగుతాయి. ప్రస్తుతానికైతే కాదు. ఒక 1-2 years అయితే యాక్టింగ్ మీద ఫోకస్ చేస్తున్నా. యాక్టింగ్ మీద కొంచెం రికవర్ అయిన తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్స్ టూ ఎర్లీ టు డిస్క్లోజ్ రైట్ నౌ. neither I have the right or authority. ఓకే, let the production houses. ఓకే, సూపర్. అండ్ అన్న మాకు డౌట్ ఏంటంటే ఇంత బాగా మాట్లాడుతున్నారు, అసలు ప్రేమ్ సజ్జన్ ఏం చదువుకున్నారు అసలుకి? ఫైనల్గా ఒకటి క్వాలిఫికేషన్ ఏంటి అసలుకి? జీవితం. ఓకే, లాంగ్వేజ్కి అట్లీస్ట్ ఒక ఎడ్యుకేషన్ అంటే అవసరం. లాంగ్వేజ్ అంటే అవసరం. చెన్నైలో ఉండాల్సి వచ్చింది, కొన్ని తమిళ సినిమాలకి ఏదో రకమైన కనెక్షన్, కొన్ని సంవత్సరాలు గడపాల్సి వచ్చింది. కాబట్టి అక్కడ లోకల్ లాంగ్వేజ్ తెలుసుకోకపోతే అవతలోడు తిడుతున్నాడా, పొడుతున్నాడా, అసలు కనీసం తెలుసుకోవాలి కదా. అక్కడ క్యూరియాసిటీ నుంచి అవసరాలను బట్టి నేర్చుకోవాల్సి వచ్చింది, నేర్చుకున్నా. నాకు వర్కౌట్ అయింది. క్వాలిఫికేషన్ ఏంటి అప్పట్లో మీరు చదువుకున్నారు? నేను పేపర్ పైన ఉన్న క్వాలిఫికేషన్ నిజంగా నమ్మరు. అట్లీస్ట్ ఎంతో కొంత చదువుకొని ఉండాలి కదా నార్మల్గా. మనం ఇంటర్, డిగ్రీ, స్కూలు, కాలేజ్ అంటే అదో జరిగింది. నాకు వర్కౌట్ అయింది. ఇంటర్మీడియట్ అయిపోయి పాస్ అయ్యి, అంటే మధ్యలో ఎక్కడ స్కిప్ కొట్టి 2 సంవత్సరాలు వెళ్ళాల్సిన అవసరం రాలా. అలాగే జరిగిపోయి డిగ్రీ ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజ్ గుంటూరులో 10 రోజులు వెళ్ళా. బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, బీజెడ్సీ. మాది బీజెడ్సీ, అందుకనే. అదా? ఓకే. బీజెడ్సీ చదువుకున్న వాళ్ళందరూ ఇంతేనా? ఎక్కడ ఉంటారు? లేదు, అలాంటి కాదు. కాకపోతే మ్యాథ్స్ రాదు, ఆబ్వియస్లీ సైన్స్కి వెళ్ళిపోతాం మనం, అందుకనే. ఫస్ట్ వారమే నాకు మెంటల్ వచ్చి బయటకు వచ్చేసాను అనమాట. బీజెడ్సీకా మ్యాథ్స్ పోయినప్పుడు? బీజెడ్సీలో మ్యాథ్స్ అనుకుంటారు. లేదు, అంటే మ్యాథ్స్కి వెళ్ళి ఏమంటారు, మ్యాథ్స్ రాక బీజెడ్సీలోకి వచ్చారా లేదంటే అంటారా? కొంచెం దగ్గర అట్లాంటిది. నాకు ఇప్పటికీ మ్యాథ్స్ రావు. ఇప్పటికీ వెరీ బ్యాడ్ అట్ మ్యాథ్స్. ఓకే, సూపర్. అండ్ అంటే నార్మల్గా మీరు ఇప్పుడు దుర్గం చెరువు కోసం చేస్తున్న ఇప్పుడు ప్రొటెస్ట్ అని కూడా చెప్పారు. సో దానికి మా ఆడియన్స్కి ఏం చెప్తారు ఫైనల్గా? అసలుకి మీకు మానవత్వం ఉంటే బయట జంతువులు లోపలికి రాకుండా, లోపల జంతువులు బయటకు వెళ్ళకుండా ఏం చేస్తే సరిపోతుందో అవి చేయటానికి ఎవరు వీలైనంత, అది ఏ రూపంలో కుదిరితే ఆ రూపంలో పని జరిగేలా చూస్తే చాలు. అంతే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ ప్రొటెస్ట్ కూడా ఏమంటారు తొందరలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ అప్.